డబుల్ ఇంజన్ అంటే అదేనా? అప్పులు పెంచే దాంట్లో బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజనా? ఇంత అన్యాయం అండి ఇది. ఎప్పంతా ఎవరు దేశ ప్రజల మీదనే కదా పడేది. ఈ 65 ఏళ్ళ ఈ అప్పుల ఒక ఎత్తు అయితే 9 ఏళ్ళ అప్పు ఇంతనా? ఇది దేశ ప్రజలు ఆలోచన చేస్తున్నారా? ఎందుకు ఆలోచన చేస్తున్నారు? నాశనం అయిపోతున్నాము, దేశంలో మనం నాశనం అయిపోతున్నాము. వినాశనానికి బీజేపీ పుట్టింది. రాముడిని శ్రీరాముడిని కోరుకోలే. శ్రీరాముడిని కోరుకున్నారా? ఏ చరిత్రగా శ్రీరాముడు అప్రపాలు చేయడరా అని యాడన్న శ్రీరాముడు యొక్క జీవిత ఆయన ప్రయాణంలో ఏ పుస్తకం అన్న రాసిందా? ఏడన్నా ఎక్కడన్నా? సరే బండి సంజయ్ మాట్లాడతాడు, కిషన్ రెడ్డి మాట్లాడతాడు, ఎల్లయ్య మాట్లాడతాడు, పుల్లయ్య మాట్లాడతాడు. నీదేం పోయింది? బొంగర నీది కాదు, తాడ నీది కాదు, నీదేం పోతుంది? శ్రీరాముడి పేరు చెప్తారు, పబ్లిక్ను పరిచయం చేస్తారు. అసలు శ్రీరాముడిని బీజేపీ వాళ్ళే మొక్కుతారు, అసలు దేశ ప్రజలు మొక్కరు. ఇది నేనేమంటున్నాంటే తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. మీరు వాళ్ళకంటే 10 కావాలంట సీట్లు. ఎందుకు రానైనా ఇంకా అప్పులు చేయండి కదా? ఇప్పటికే రోడ్ల మీద ఉన్నారు. ప్రజలకు అర్థమైతలేదు. తెలంగాణ ప్రజలకు ఏమి ఎక్కలేదు, బుర్రకి ఎక్కలేదు. ఎప్పుడు ఎక్కుతుంది? ఎక్కే లోపల అంత ఉన్నదంతా నాశమైన ఎక్కి లాభం లేదు కదా. నేనేమంటున్నాంటే ఇది ఆలోచించేయండి. అందుకే నేను కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, అప్పులు చేసే ప్రధానమంత్రి కాదు, అప్పులు లేకుండా మంచి పరిపాలన అందియాలి. అలాంటి అర్హత, ఆ తెలివి, ఆ ఆలోచన, ఆ ఐడియాలజికల్, ఆ జ్ఞానము ఇది రాహుల్ గాంధీ గారికే ఉన్నది.